దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము డిసెంబర్ 31 చదువుచున్నాను. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనము. ప్రకటన గ్రంథములోని వర్తమానం అంతయు ఈ వాక్యంలో ఇమిడి ఉన్నది. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును అనగా నూతన సృష్టిలోనున్న సమస్తమును అతడు స్వతంత్రించుకొనును. మనము జయించుటకు నేర్చుకున్నప్పుడే నూతన సృష్టిని స్వతంత్రించుకునేదము. విశ్వాసము ద్వారా విజయవంతమైన జీవితమును జీవించగలము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 1వ యోహాను 5వ అధ్యాయము 4వ వచనము. శత్రువును జయించుటకు మనకు 3 ఆయుధములు కలవు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము. మొట్టమొదటిది గొర్రెపిల్ల రక్తము. గొర్రెపిల్ల యొక్క ప్రశస్తమైన రక్తము మన మనస్సాక్షి మీద ప్రోక్షింపబడుట ద్వారా మన అంతరంగము శుద్ధీకరించబడును. ఆ రక్తమును బట్టియే పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ధైర్యముగా ప్రవేశించగలము. అప్పుడు శత్రువు యొక్క కుతంత్రముల నుండి కాపాడబడుదము. రెండవది సాక్ష్యము. మనము వాదములచే శత్రువును ఎదిరించలేము, కానీ మన జీవితములలో ప్రభువు చేసిన కార్యములను గూర్చి సాక్ష్యమిచ్చుట ద్వారా శత్రువును సిగ్గుపరచగలము. మూడవది మరణము వరకు ప్రాణములను ప్రేమించకుండుట. యేసు నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేయుదురు. వీరు మొదటి పునరుద్ధానములో పాలు పొందుదురు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనము. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.